ఈ రోజు అనగా 19వ తేదీ ఉదయం నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ నందు వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా మాస్టర్ హాస్య యోగా రత్న బి వెంకరెడ్డి ఆధ్వర్యంలో యోగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ అడ్వకేట్ లాఫింగ్ క్లబ్ గౌరవాధ్యక్షుడు షేక్ నన్నే సాహిబ్ మాట్లాడుతూ యోగాంధ్ర ద్వారా ప్రపంచానికి మనం అందిస్తున్న ఆరోగ్య సంజీవని యోగా అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు అధ్యక్షుడు నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వీఆర్సీ గ్రౌండ్ లో లాఫింగ్ క్లబ్ ద్వారా ఇంత ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని ప్రశంసించారు. క్లబ్ కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ యోగా ప్రైడ్ ఆఫ్ ఇండియా అని పూర్వం ఋషులు కూడా యోగాతోటే దీర్ఘాయుష్యాలను పొందారని ప్రపంచానికి యోగాను భారతదేశమే అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాకర్స్ యోగలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి, కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్, ట్రెజరర్ జిఎన్ ప్రసాద్, క్లబ్ డైరెక్టర్లు ఉపాధ్యక్ష శివ బాలసుబ్బారావు, రాచురి వెంకటేశ్వరరావు, షేక్ తాజుద్దీన్, కె విజయ్ కుమార్, ఆర్ శ్రీనివాసన్, షేక్ నన్నే సాహెబ్, డాక్టర్ పెంచ్లయ్య, డాక్టర్ పి నరసింహ శాస్త్రి, రవికుమార్, ఓ విజయ్ కుమార్, లయన్స్ ప్రతిభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్కే రెడ్డి, అమ్మ ఫర్నిచర్స్ అధినేత సుధాకర్ రెడ్డి, రఘు ఆచారి మరియు పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు 21న విశాఖలో జరగబోయే యోగాంధ్ర విజయవంతం అవుతుందని, గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కుతుందని తెలిపారు. అనేది మన నినాదం. ఆరోగ్యంగా ఎప్పుడు ప్రజలు ఉంటారో అప్పుడు ఆ దేశంగా రాష్ట్రంగా సుశాంతంగా బాగుంటుందని మనం వాకింగ్ ద్వారా కానీ యోగా కానీ స్విమ్మింగ్ ద్వారా కానీ చేసుకుని అందరం చెప్పుకుంటాం. మరి అలాగనే ఈ వాకింగ్ ఒక పార్ట్ అయితే యోగా ఒకటి స్విమ్మింగ్ ఒకటి ఏదైనా సరే మేము ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసేది ప్రతిరోజు మీరు మీకోసం మీ ఆరోగ్యం కోసం 1 గంట సేపు మీకు ఏది ఇష్టమవుతుంది అది చేయండి. నెంబర్ 1 యోగా చేయడం చాలా మంచిదని మనందరికీ తెలుసు. దాన్ని చేయడం లేదా స్విమ్మింగ్ చేయడం అవకాశం ఉంటే లేదా కనీసం వాకింగ్ చేసి దాని ఆ విధంగా ఆరోగ్యం పొందొచ్చు. మన నెల్లూరు టౌన్లో దాదాపు 35 క్లబ్ వాకర్స్ అసోసియేషన్ ఉన్నాయి, అలా పార్కులు ఉన్నాయి. మీకున్న ఆ ఏరియాకి వెళ్ళి నడవమని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది తెలుసో తెలియకో రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద తార్ రోడ్డు మీద నడుస్తుంటారు. అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అది నడవడం కంటే కూడా నడవకపోవడం మంచిది. ఆ విధంగా నడిచిన దానివల్ల అడ్వాన్స్గా ఎప్పుడో రావచ్చిన మోకాళ్ళ నొప్పులు ముందుగా వచ్చే అవకాశం ఉన్నాయి. డాక్టర్లు పదే చెప్తున్నారు. కాబట్టి అర్థం చేసుకొని రోడ్డు మీద ఎట్టబడితే నడవడం, అక్కడ కొన్ని యాక్సిడెంట్ కావడం, చనిపోవడం జరుగుతుంది. అది ఆ విధంగా చేయొద్దని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరి యోగా అనేది మన గతంలో ఆ యోగా చేస్తుండగా కానీ యోగా డేగా ఒకటి లేదా ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి ఇట్లా యోగా డేగా చేయాలని చెప్పి మన దేశంలో ప్రపోజల్ పెట్టడం, దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసి అందరూ దీన్ని పాటించే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని జూన్ 21 దాన్ని నామకరణం చేశారు. అలాగే ఈ సంవత్సరం మే 21 నుంచి జూన్ 21 దాకా 1 నెల రోజులు ఎస్టీ ప్రతి ఏరియాలో ప్రతి చోట యోగా చేయాలి, అవేర్నెస్ అందరికి రావాలి, ప్రతి వ్యక్తి యోగా చేయాలని చెప్పి కూడా ఆయన నినాదం ఇచ్చారు. అలా జరుగుతుంది, ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. రేపు 21 తేదీ వైజాగ్లో దాదాపు 5 నుంచి 10 లక్షల మందితోటి ఒకే భారీగా గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కేటట్టుగా ప్లాన్ చేయడం జరుగుతున్న కార్యక్రమం. దీని ద్వారా అందరూ మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమం దాంట్లో ఉండబట్టే ఆరోగ్యానికి దోహదపడుతుంది. కాబట్టి మరి ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు అందరూ అర్థం చేసుకొని ప్రతిరోజు 1 గంట మీకు అనుకూలమైన ప్లేస్లో యోగా చేయమని చెప్పింది అందరినీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఇక్కడ లాఫింగ్ క్లబ్ వీఆర్సీ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా ఇంటర్నేషనల్ వాకర్స్ తరఫున యోగా తరఫున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. యోగా ఒక జీవన విధానంలో ఒక భాగం కావాలి. ప్రపంచ దేశాలకు మనం యోగాని ఒక ఆరోగ్య సంజీవనిగా మన భారతదేశం అందించిందన్నది చాలా గర్వంగా ఉంది. మామూలుగా అయితే వ్యాయామం చేస్తే వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఏం చేసినా కూడా మనము మాట్లాడుతూ చేస్తుంటాము, కదలిక ఉంటుంది కానీ మాట్లాడుతుంటాం. కానీ యోగాలో ఆ విధంగా కాదు. మన శ్వాస కానీ, మన బాడీ కానీ, మన మైండ్ సెట్ కానీ ఒకదానికి అనుసంధానమైంది. మన కదలికలన్నీ ఏకాగ్రతతో మన బాడీని కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి యోగా చాలా మంచిది, ఒత్తిడిని దూరం చేస్తుంది. యోగా ఒక దీర్ఘాయుష్కు ఒక నిదర్శనం. పాతకాలంలో మన ఋషులందరూ యోగా చేసి భారతదేశంలో దీర్ఘాయుష్యులు అని చెప్పి పేరు పంచారు. దానికి ప్రప్రథమంగా ఈ యోగాయే ముఖ్యం. ఈ ప్రపంచ దేశాలు కూడా ఈరోజు వాటిని గుర్తించి యోగాకి అటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. యోగా రైట్ ఆఫ్ ఇండియా. అదే కాదు, రేపు 21 గిన్నిస్ బుక్లో కూడా ఈ యోగా మన యోగాంధ్ర ఎక్కబోతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా
ఎంతో సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఈ యోగాంధ్రని ముందుకు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కార్యాలయంలో అయితే కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనే దృష్టితో అన్ని రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు చేయాలా అని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో రేపు 21వ తేదీ ప్రధానమంత్రి గారు పాల్గొంటూ విశాఖపట్నం బీచ్లో 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన విషయము. అదేవిధంగా మన గ్రౌండ్లో కూడా మనం యోగా ప్రోగ్రాం చేయాలనే దృష్టితో రియాజ్తో మాట్లాడేసి మనం అందరము ఒకరోజు ప్రోగ్రాం చేద్దాము. ఆ రోజు బిజీగా ఉంటుంది కాబట్టి 19వ తేదీ మనం ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంని చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మాకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రియాజ్కు, మా అధ్యక్షులు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వాటర్ మిత్రులందరికీ శుభోదయం. మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు లాఫింగ్ క్లబ్ వాళ్ళు. యోగా అనేది చాలా మంచి వ్యసనం ఇది. కాకపోతే ఏంటంటే చాలామంది దీన్ని తెలుసుకోలేక ఎట్లంటే అట్లా ఆసనాలు వేస్తుంటారు. అట్లా వేయడం మంచిది కాదు. ఒక గురువు ఎవరైనా ఒక ఇన్స్ట్రక్టరు ఆయన పర్యవేక్షణలో మొదట్లో కొన్ని రోజులు వేస్తే మంచిది. అందరికీ అన్ని ఆసనాలు పనికిరావు. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మనం మొదటగా కూడా ఏదంటే అది ఆసనం అని చెప్పాడు ఏం చెప్పాడని తెలిసి తెలియని వేయకూడదు. వేసినందువల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఆసనాలు వేసినందువల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ల్యాండ్ కావడం, చాలామందికి నడువు నొప్పులు, డిస్క్ ప్రొలాప్స్లు,